నమస్తే సార్. నమస్తే. సో కవిత గారిని సిబిఐ కస్టడీలో తీసుకుందని విన్నాము. ఎలాంటి ప్రశ్నలు వేసింది సార్? ఆవిడ ఎలాంటి సంబంధాన్ని ఇచ్చింది మీ మాటల్లో? కవితకు షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఆమెను 15వ తేదీ నుంచి అరెస్ట్ చేసిన తర్వాత ఆమె ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు, త్వరగానే బయటకు వస్తామని బిగినింగ్లో అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమీ ఆధారాలు లేవని ఆమె నమ్మి ఉండొచ్చు. కానీ వాళ్ళంతా ఈజీగా లేవు. 2 ఆర్గనైజేషన్స్, దేశంలోనే అత్యున్నతమైన 2 ఆర్గనైజేషన్స్ ఈ స్కామ్ని విచారిస్తున్నాయి. ఒకటి సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, 2 ఈడీ. సో ఈ 2 ఆర్గనైజేషన్స్ బాగా ఇటువంటి విషయాల్లో ఆరితేరిపోయారు. ఎప్పటి నుంచో ఇదే పనిలో ఉన్నారు. అంటే ప్రతిపక్షాలని వెంటాడి వేధించడంలో ఈ 2 ఆర్గనైజేషన్స్కి ఉన్న ఎక్స్పర్టైజ్ ఇంకెవరికి లేవు. అందువల్ల ఏమీ లేకుండా కూడా క్రియేట్ చేయగలరు స్కాముల్ని, దాన్ని నమ్మించగలరు. కోర్టులో తేలవు. కోర్టులో ఎందుకంటే ప్రూవ్ చేయాలి. కోర్టులోకి వదిలేసరికి వేరే వ్యవహారం అయిపోతుంది. అందుకని ఇప్పటి వరకు 1% కూడా, అంటే 0.42% ఈ కేసుల్లో కన్విక్షన్ రేట్ ఉందన్నమాట. కన్విక్షన్ రేటు 1% కూడా లేదు. దానికి కారణం ఏంటంటే ఇవన్నీ కోర్టులో నిలవు. కానీ ఇండియాలో ఏంటంటే ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఈ మొత్తం ప్రాసెస్సే నీకు పడే శిక్ష. ఇప్పుడు కవిత 1 year 2 years జైల్లో ఉన్నాక కోర్టుల్లో కొట్టేస్తారనుకో, కానీ ఈ 2 ఏళ్ళు ఆమె పనిష్ అయినట్టే కదా ఆల్రెడీ. మొన్న జిఎన్ సాయిబాబా 10 ఏళ్ళు జైల్లో ఉన్నారు. ఆయనకి 95% వికలాంగుడు. ఆయన వీల్ చైర్లోనే ఉండాలి. ఆయన ఎవరైనా సపోర్ట్ లేకపోతే ఆయన అసలు ఏ పని కూడా చేయలేడు. అలాంటి ఆయన్ని 10 ఏళ్ళు పెట్టారు జైల్లో. 10 ఏళ్ళ తర్వాత నిర్దోష అన్నారు. ఈ 10 ఏళ్ళు మరి ఎవరివ్వాలి ఆయనకి? సో ఇలా మన ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సిస్టము ఇలా ఉంటుందన్నమాట. సో అందుకని ప్రత్యర్థులని ప్రతి పార్టీ కూడా వేధిస్తుంది. గతంలో కాంగ్రెస్ వేధించింది, ఇందిరాగాంధీ చాలామందిని వేధించింది, అప్పట్లో సిబిఐని వాళ్ళు అలాగే వేధిస్తూ వచ్చారు. ఇప్పుడు మోడీ దాన్ని మరింత ఎఫెక్టివ్గా చేస్తున్నాడు, మరింత ఆర్గనైజ్డ్గా మరింత ఎఫెక్టివ్గా చేస్తున్నాడు. అంటే ఫోర్స్ చేయడం, నువ్వు నా వైపు వచ్చేస్తే నీ మీద కేసులు ఉండవు, నాకు యాంటీగా ఉంటే మాత్రం నీ మీద కేసులు ఉంటాయి అనేది క్లియర్గా అందరికి వెళ్ళిపోయింది సిగ్నల్గా. సో ఎవరైనా మోడీకి వ్యతిరేకంగా పోరాడాలంటే వాళ్ళు జైలుకి పోవడానికి కూడా రెడీగా ఉండాలి. ఒక్కోసారి మోడీకి వ్యతిరేకంగా లేకపోయినా కూడా జైలుకి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు డిసైడ్ అవుతారు, నిన్ను తక్కేస్తే మాకు ఇబ్బంది ఉండదని. అట్లాగా ఆ దీంట్లో కవిత ఇప్పుడు ఇరుక్కున్నది. దాన్ని రకరకాల కారణాలు ఉన్నాయి, సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ రీజన్స్. అంటే కేసీఆర్ రాజకీయ వ్యూహం తప్పు అయింది, సో దానివల్ల కూడా ఆయన ఇరుక్కున్నాడు. కవిత దానివల్ల కూడా ఇరుక్కునింది. అట్లాగే మోడీ ప్రయారిటీస్ తెలంగాణలో చేంజ్ అయినాయి. తెలంగాణలో కాకుండా దేశంలో కేజ్రీవాల్ అవసరం కాబట్టి కేజ్రీవాల్ కోసం ఈమెను అరెస్ట్ చేయాలన్న పరిస్థితి కూడా మోడీ ప్రభుత్వానికి వచ్చింది. అంటే 2 కోయిన్సైడ్ అయినాయి. ఇటు తెలంగాణలో ప్రయారిటీ మారింది, అటు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయాలంటే మిగిలి ఉండేది, బయట ఉండేది కవిత ఒకటే. కవితను అరెస్ట్ చేయకుండా కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే విమర్శలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కవితను కూడా అరెస్ట్ చేస్తే మేమేం చేయలేము, చట్టం పని తను చేసుకొని వెళ్తుంది అని చెప్పచ్చు. అందరినీ అరెస్ట్ చేశాం కదా. అందుకనే దీంట్లో ముందు నుంచి చూస్తే మనం ఇటు వైసీపీకి సంబంధించిన విజయసాయిరెడ్డి వాళ్ళ అల్లుడు, వాళ్ళ తమ్ముడు శరత్ చంద్రారెడ్డి, అరవిందో ఫార్మా, అట్లాగే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, వాళ్ళ అబ్బాయి మాగుంట రాఘవరెడ్డి. అంటే వైసీపీ వాళ్ళు దీంట్లో ఉన్నారు, ఆప్ వాళ్ళు ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ ఉంది. అంటే మేము నిష్పక్షపాతంగా చేస్తున్నామని చెప్పుకోవడానికి సరిపోయే మెకానిజాన్ని వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు కనపడుతుంది. సరే, ఇప్పుడు కవితకి లేటెస్ట్ షాక్ ఏంటంటే, మామూలుగా అయితే జైలుకి వెళ్ళి సిబిఐ అక్కడ విచారిస్తామని ముందు పర్మిషన్ అడిగింది. కానీ కవిత ఏం చేసింది, దాన్ని కూడా అక్కడ వరకు ఒప్పుకొని ఉంటే కవిత జైల్లోనే విచారించుండేవారు. కానీ కవిత దాన్ని ఛాలెంజ్ చేస్తూ కోర్టులో పిటిషన్ ఇది. దాంతో వీళ్ళు ఏం చేశారు, అసలు కవిత మీద ఇంకా అనేక ప్రూఫ్స్ కొత్తగా వచ్చాయి మాకు అని కస్టడీ పిటిషన్ వేశారు. కస్టడీ పిటిషన్లో అనేక విషయాలు బయటకు వచ్చాయి. సో ఇప్పుడు దానికోసం కస్టడీ 3 రోజులకు అప్పగించింది రౌస్ అవెన్యూ కోర్టు.
సో ఇప్పుడు సిబిఐ హెడ్ క్వార్టర్లో 3 రోజులు కవితను పెట్టుకుని వాళ్ళు విచారిస్తారు. నాకు తెలిసి మళ్ళీ ఎక్స్టెండ్ కూడా అవుతుంది, ఎందుకంటే 3 రోజులు సరిపోలేదు, కవిత మేము అడిగినా చెప్పట్లేదు, మాకు ఇంకొన్ని రోజులు టైం కావాలి అని అడుగుతారు, కోర్టు ఇస్తుంది. అలాగా కవిత ఒక 10 రోజులు ఉన్నా కూడా సిబిఐ కస్టడీలో ఆశ్చర్యపోనక్కర్లేదు. సో లేదా ఈ మధ్యలో ఇంకోనో కూడా అరెస్ట్ చేయొచ్చు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉండాలని, వాళ్ళు ఆ కొత్త వెలుగులో మళ్ళీ కవితను విచారించాలని చెప్పొచ్చు. ఏదేమైనా ఇంకా కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం, ఎక్స్టెండ్ అయినా అవ్వకపోయినా పెద్ద ఫరక్ ఏం లేదు, ఎందుకంటే ఆమె ఆల్రెడీ జైల్లో ఉంది కాబట్టి ఆమె ఎక్కడికి పారిపోయే పరిస్థితి కూడా లేదు. సో ఇప్పుడు వాళ్ళు ఒక న్యూస్ బయటకు వచ్చింది, అదేంటంటే కవిత మొత్తం చెప్పేస్తుంది, అక్కడ అప్రూవర్గా మారిపోతుంది అన్న కూడా న్యూస్ వస్తుంది. సో ఒకవేళ చెప్తే ఆమె ఏం చెప్పే అవకాశం ఉందనేది కానీ చూస్తే మనకి అసలు ఆమెను ఏం అడుగుతారు అనేది మనం ముందుగా చెప్పుకోవచ్చు. ఏం అడుగుతారు అనే దానికి మన దగ్గర ప్రూఫ్ ఏంటంటే కస్టడీ రిపోర్ట్, సిబిఐ కస్టడీ రిపోర్ట్లో ఏం చెప్పింది. సిబిఐ కస్టడీ రిపోర్ట్లో కొన్ని కొత్త విషయాలు కవిత మీద చెప్పింది. అదేంటంటే అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డికి అక్కడ 5 జోన్లు ఇప్పించింది. అక్కడ 32 జోన్ల మద్యం దుకాణాలు ఉంటాయన్నమాట. యాక్చువల్గా అదేంటంటే 2021-22కి ఢిల్లీలో లిక్కర్ పాలసీని, కొత్త లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టారు. అంతవరకు గవర్నమెంటే అవుట్లెట్స్ని అమ్మేదన్నమాట, రీటైల్ అవుట్లెట్స్ని. దాన్ని ప్రైవేటైజ్ చేయాలనేది అనుకున్నారు. దానికి 12,000 కోట్ల ఆదాయం టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఇక్కడ వీళ్ళ ఆరోపణ ఏమిందంటే ఈడీ అండ్ సిబిఐ ఈ లిక్కర్ పాలసీని మొత్తం డిజైన్ చేసింది, దీన్ని మొత్తంగా తనకు అనుకూలంగా ఆర్గనైజ్ చేసింది కవితనే కింగ్ పిన్. సో కవిత ఏం చేసిందంటే ఒక పక్క మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సంబంధించిన ఇండో స్పిరిట్ కంపెనీని రంగంలోకి దించింది. మరోపక్క అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి రంగంలోకి దించింది. శరత్ చంద్రారెడ్డికి 5 జోన్లు ఇప్పించింది. ఢిల్లీలో 32 జోన్లు వస్తుంటాయి, అందులో 5 జోన్లు ఇప్పించింది. సో మొత్తం కలిపి దాదాపు 800 చిల్లర 39 ఎన్నో ఉన్నాయి షాపులు. ఈ 5 జోన్లు ఇప్పించడం అనేది పాలసీకి విరుద్ధం. మామూలుగా ఒక కంపెనీకి 2 జోన్ల కంటే ఎక్కువ ఇప్పించకూడదు, కానీ ఈమె 5 జోన్లు ఇప్పించింది కాబట్టి దాదాపు 14 కోట్లు తనకి ఇవ్వమని అడిగింది. అది కూడా ఎలాగంటే తనకు మహబూబ్ నగర్లో ఉన్న ల్యాండ్ని వాళ్ళు కొనుక్కొని డబ్బులు ఇవ్వమని చెప్పింది. ఆ ల్యాండ్ 14 కోట్ల వాల్యూ కాదు, కానీ శరత్ చంద్రారెడ్డిని ఫోర్స్ చేసింది. సో దాంతో మహీరా వెంచర్స్ అనే వాళ్ళ కంపెనీ ఇంకొకటి ఉంది, రియల్ ఎస్టేట్ కంపెనీ శరత్ చంద్రారెడ్డికి. ఆ కంపెనీ తరఫున జూలై 2021 జూలైలో 7 కోట్లు ఇచ్చాడు. తర్వాత నవంబర్లో 7 కోట్లు ఇచ్చారు, 14 కోట్లు అలా వచ్చింది. అది కాకుండా ఇంకా కూడా ఒక 5 జోన్లకి 5 కోట్లు అంటే 25 కోట్లు, ఒక్కొక్క జోన్కి 5 కోట్లు అనమాట. 25 కోట్లు డిమాండ్ చేసింది. నువ్వు కానీ ఇకపోతే తెలంగాణలో నీ వ్యాపారాలు జరగవని కూడా శరత్ చంద్రారెడ్డిని బెదిరించింది. అట్లాగే ఢిల్లీలో కూడా నువ్వు వ్యాపారం చేసుకోలేవు, ఎందుకంటే ఆపు మా కంట్రోల్లో ఉంది అని కూడా ఆయన్ని బెదిరించిందని ఆయన వాంగ్మూలం ఇచ్చాడు ఎవరికి, సిబిఐకి. సో ఈ వాంగ్మూలాన్ని ఇప్పుడు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. సో ఇలా ఇచ్చాడు కాబట్టి ఈమె ఇన్వాల్వ్మెంట్ క్లియర్గా ఉంది అనేది. అట్లాగే మాగుంటకు చెందిన ఇండో స్పిరిట్కి కూడా దీంట్లో ఇచ్చింది కాబట్టి, సో దాంట్లో మాగుంట వాళ్ళు 50 కోట్లు మాగుంట వాళ్ళ దగ్గర నుంచి ఈమె తీసుకుందని, అట్లాగే దానికి బదులుగా మాగుంట వాళ్ళకి వీళ్ళు ఇచ్చారు కాబట్టి 32.5% వాటా హోల్సేల్ బిజినెస్లో ఈమె బినామీ అరుణ్ రామచంద్ర పిల్లై అతని పేరు, అతను బినామీ. అతను కూడా అరుణ్ రామచంద్ర పిల్లై కూడా అప్రూవర్గా మారి ఇవన్నీ నిజమే, కవితనే ఇదంతా చేసింది అని అతను కూడా ఒప్పుకున్నాడు. ఇదంతా డీల్ చేసింది ఎవరంటే ఆపు తరపున విజయ్ నాయర్ అనే ఒక వ్యక్తి. అతను ఎవరంటే ఆపు కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ అనమాట. అతన్ని అప్పగించాడు ఎవరు, కేజ్రీవాల్ కవితకి, ఇతను చూస్తాడు ఈ వ్యవహారాలని. సో అట్లాగే దీంట్లో ఒక ఫ్రెంచ్ కంపెనీ కూడా ఉంది, ఫెర్నాల్డ్ రికార్డ్ అని ఫ్రెంచ్ ఇండియా కంపెనీ అనమాట. సో ఆ కంపెనీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. సో ఈ విధంగా గోరంట్ల బుచ్చిబాబు దగ్గర ఆ ఫోన్లో దొరికిన డేటా కూడా ఈ కవిత రోల్ ఉందని చెప్తుంది.
అంటే వాట్సాప్ చాటింగ్, ఆయన దగ్గర ఉన్న డేటా. ఎందుకంటే ఒకప్పుడు బుచ్చిబాబు ఈమెకు చార్టర్డ్ అకౌంటెంట్గా ఉండేవాడు. తర్వాత ఈ పాలసీని మొత్తాన్ని రూపొందించింది బుచ్చిబాబు అని చెప్తున్నారు. సో ఇలాగ కవిత క్లియర్గా ఈమె మొత్తం ఆర్గనైజ్ చేసింది. దానికి సంబంధించిన డబ్బులు కూడా ఈమెకి ముట్టినాయి. అవి ఎలా ముట్టాయి, ఏ ఏ రూపాల్లో వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈమె జాగృతి సంస్థ ఒకటి ఉంది. అదేంటంటే స్కిల్ డెవలప్మెంట్ సంస్థ, ఎన్జిఓ. ఆ సంస్థకి సిఎస్ఆర్ తరఫున శరత్ చంద్రారెడ్డి కూడా 80 లక్షలు ఇచ్చాడు. దానికి సంబంధించిన రిసీట్స్ కూడా ఉన్నాయనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. అంటే శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ కొడుకు రాఘవరెడ్డి, వీళ్ళందరూ ఎలా ఇన్వాల్వ్ అయ్యారనేది డాక్యుమెంటల్ ఎవిడెన్స్ సిబిఐ ప్రవేశపెట్టింది. ఇది కొద్దిగా ఇబ్బంది కవితకి. ఎందుకంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బెయిల్ అనేది ఇవ్వరు. అందులో పిఎంఎల్ఏ చట్టం చాలా టఫ్గా ఉంటుంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. అందువల్ల నాకు తెలిసి 1-2 ఇయర్స్ బెయిల్ రాకపోతే కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అన్లెస్ 2 కండిషన్లు నిన్న చెప్పాను. కవిత అప్రూవర్గా మారి కేజ్రీవాల్ని ఇరికించడం, లేదా కేసీఆర్ మోడీతో సరిహద్దులకి పోవడానికి మోడీ ఒప్పుకోవడం. సో ఈ 2 కండిషన్లు నెరవేరితే కానీ కవిత బయటికి రాదు.